చేయండి. సో జాబ్ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి జాబ్ కోసం మాట్లాడుకుందాం. జాబ్ ఏంటి? ఇన్ని రోజులు చదివిన దానికి మనం న్యాయం చేయాలి అని అంటే జాబ్ చేయాలి. సో పీజీ కానీ డిగ్రీ కానీ తర్వాత హయ్యర్ స్టడీస్ ఎవరు చేసినా కూడా వాళ్ళు ఆ చదివిన చదువుకి న్యాయం చేయాలి కాబట్టి జాబ్ చేస్తారు చాలా మంది. సో ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోతుంది. వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఎందుకనంటే ఒకరి కింద జాబ్ చేయడం ఇష్టం లేక. సో జాబ్ లో వచ్చేసి మనకి ఫిక్స్డ్ గా ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. ఆ కంపెనీ లాస్ లో ఉన్నా లాభంలో ఉన్నా అతను ఇవ్వాల్సిందే. యాజ్ పర్ లేబర్ లా ప్రకారం వాళ్ళు శాలరీ ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే అది తర్వాత విషయం, తర్వాత గొడవలలోకి వెళ్తారు, బోర్డు తిప్పేస్తారు. కానీ ఒకవేళ జాబ్ పోతే మీరు వెళ్ళి ఇంకో జాబ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, 3 నెలలు ఒక దగ్గర చేయడం, 6 నెలలు ఒక దగ్గర చేయడం, లేకపోతే ఒక సంవత్సరం లోపలలోనే ఇంకో జాబు జంప్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ 10,000 వస్తే అక్కడ 12,000, ఇంకో దగ్గర 15,000 తొందరగా శాలరీ హైక్ చేసుకోవడానికి. సో అందులో ఆప్షన్ ఉంది. ప్లస్ ఎవ్రీ ఇయర్ మనకి ఎంతో కొంత శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ప్లస్ ఫిక్స్డ్ లీవ్స్ కూడా ఉంటాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మనకు తెలుసు వర్క్ ఫ్రమ్ హోమే అని అంటారు, కానీ ఎప్పుడు వాళ్ళు డెస్క్ కతుక్కొని ఉంటారు. డైలీ 12 అవర్స్ 16 అవర్స్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సాఫ్ట్వేర్లో. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని పోతున్నాయి, వాళ్ళందరూ బిజినెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో కొన్ని ఫిక్స్డ్ జాబ్స్ ఉన్నాయి. హ్యాపీగా బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా జాబ్ చేస్తున్నారు. సో జాబ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే లీవ్స్ ఉంటాయి, వాళ్ళకి సండేస్ ఆఫ్ ఉంటాయి, పండగలు ఆఫ్ ఉంటాయి, ప్లస్ శాలరీ పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి స్కిల్స్ నేర్చుకోవచ్చు, ప్లస్ ఎలాంటి రిస్క్ ఉండదు, పోయే రిస్క్ ఏమి ఉండదు. బిజినెస్ లాస్ అయినా వీళ్ళకి కొత్త జాబ్ దొరుకుతుంది. సో అది జాబ్ లో ఉండే అడ్వాంటేజ్.